శ్రీ కెఎస్ రామారావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, నా సోదర మిత్రులందరూ, ప్రొడ్యూసర్లందరికీ నా నమస్కారం. ఈ పిశాచ్ అనే సినిమా రిలీజ్ రోజు నేను చంద్రకళ అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇది తమిళ్లో రిలీజ్ అయిన రోజు. దానికి బిఫోర్ నన్ను ఈ సినిమాను గురించి బాలాగారి ఆఫీస్ నుంచి మీరు చేయండి సార్ అని చెప్పినంటే, పిశాచి మళ్ళీ ఏదో మనం చంద్రకళ అని చెప్పి ఈ సినిమా చేసుకుంటున్నాం, మళ్ళీ హారర్ సినిమా, రెండోది ఏ సర్టిఫికేట్ టైటిల్ అయి ఉంటుందేమో అని అనుకొని, లేదులేండి నా సినిమా రిలీజ్ ఉందా అడావుల్లో అని చెప్పి నేను వచ్చి నా సినిమా రిలీజ్ అడావుల్లో ఉండిపోయా. అక్కడ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు పీకే సినిమా కూడా రిలీజ్ అయింది. మల్టీప్లెక్స్ల్లో ఈ సినిమాకి ఒక్క షో ఇచ్చారు. కొరవన్నీ పీకేనే, ఆల్ షోస్ ఆల్ థియేటర్స్ పీకేనే వేస్తే, ఫస్ట్ డే ఒక షో, సెకండ్ డే 2 షోలు, థర్డ్ డే అలా రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఫస్ట్ వీక్ ఫినిష్ అయ్యే లోపల అన్ని మల్టీప్లెక్స్ల్లో 7 షోలు 8 షోలకు వచ్చింది ఈ సినిమా. ఓన్లీ మౌత్ టాక్ పబ్లిసిటీ. బాలాగారు ప్రొడ్యూసరు, మిస్కిన్ డైరెక్టరు అనే కాన్సెప్ట్ చెప్తే ఆర్టిస్టులు ఎవరనేది కూడా తెలియదు. అన్ఫార్చునేట్గా ఈ సినిమా హీరో నా పార్ట్నరు, నా ఫ్రెండు సింగనమల రమేష్ గారు అబ్బాయి. అతనికి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. వాళ్ళు ఇంకో బ్రదర్కి ఏమో హీరోగా అవుదామని ఇంట్రెస్ట్. డైరెక్టర్గా బాలా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటే వాళ్ళు బలవంతంగా ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయించారు అతన్ని. నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మా రమేష్ కూడా చెప్పలేదు ఏ రోజు కూడా. తర్వాత ఈ సినిమాని నాకు పెద్ద ఇంట్రెస్ట్, 2వ రోజు 3వ రోజు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్గా నేను చూపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడ చంద్రకళ సినిమా సక్సెస్, బాగా డబ్బులు సంపాదించాం, ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నాను తప్పితే దీని గురించి పట్టించుకోకపోతే, కోనేరు కల్పన ఆవిడ సినిమా చూసి, కళ్యాణ్ గారు మీరు ఆ సినిమా చేశారు, నెక్స్ట్ డెఫినెట్గా మీ బ్యానర్లో ఈ సినిమా ఉంటే చాలా మంచి పేరు వస్తుంది మీకు, ఇక్కడ రోజుకి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతా ఉందని చెప్పి, ఫస్ట్ వీక్ అయ్యే లోపల 25వ తారీఖుకి తమిళ్లో 5 సినిమాలు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ బిఎన్సి సెంటర్లో ఈ సినిమాని తీసేశారు. అన్నీ పెద్ద సినిమాలు, ఒక్కోటి 10 కోట్లు 12 కోట్లు 20 కోట్ల సినిమాలు రిలీజ్ అయినాయి వారంకి. సక్సెస్ అయి ఉండేటటువంటి సినిమాని తీసేస్తే మళ్ళీ బుధవారం నుంచి అన్ని థియేటర్లు ఆ సినిమాలు తీసేసి ఈ సినిమాని వేశారు. ఆ 5 సినిమాల్లో ఒకే సినిమా కంటిన్యూ అయింది. తర్వాత ఎక్కువ థియేటర్లో ఇది చాలా పెద్ద హిట్ అయింది సినిమా. తర్వాత ఈ సినిమాని 1 వీక్ తర్వాత నేను వెళ్ళాను చూడటానికి. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ సినిమా కొనేయటం అయిపోయింది. ఈ సినిమాని నా బ్యానర్లో చేసుకుందామని కోనేరు కల్పనని అడిగేదానికి నేను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యా. రియల్గా సినిమా చూసి ఇంటర్వెల్ చూడగానే ఈ సినిమా మన బ్యానర్లో అయితే బాగుండేదే, మనం ప్రొడ్యూసర్గా అయితే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. సరే సినిమా అయిన తర్వాత చూద్దాంలే సెకండ్ హాఫ్ అని. సెకండ్ హాఫ్ అయిన తర్వాత రియల్గా ఇన్సల్ట్ ఫీల్ అవుతూ నేను అడిగాను, ఇది నా బ్యానర్లో చేసుకుంటాను, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పి. లేదండి మనం కలిసే చేద్దాం, మీ బ్యానర్లో చేయండి, మీ కరొకే అని చెప్పి కొన్నానని చెప్పి ఈ సినిమా. అంటే మనం ఇప్పుడు దాకా హారర్ సినిమాలన్నీ చూస్తే ప్రేక్షకులను భయపెడుతూ ఉంటాయి, హాని చేస్తుంటాయి. దెయ్యాలు పిశాచాలు హాని చేస్తుంటాయి. ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ లవ్ స్టోరీ. చాలా మంచి దెయ్యం. దెయ్యం అనేది చాలా మంచి దెయ్యం. ఎవ్రీ టైం హెల్ప్ చేస్తుండేటటువంటి దెయ్యం. చెడ్డ చేసేవాడికి
వాడిని మంచోడుగా మార్చేటటువంటి దెయ్యం. ఏ విధంగా మార్చింది, ఏ విధంగా చేశారు అనేది మిస్కిన్ గారు చాలా గొప్పగా హ్యాండిల్ చేశారు. మేకింగ్ వెరీ గుడ్ మేకింగ్. సినిమా చూస్తున్నంతసేపు మనకి అసలు ఎవ్రీ షాట్ రియల్గా ఏకే అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఫార్నర్ అతను ఎక్స్ట్రాడినరీగా రీరికార్డింగ్ హిచ్కాక్ సినిమాల్లో మనం చూస్తాం. ఎక్స్ట్రాడినరీ రీరికార్డింగ్ చేశారు. విజువల్ ఎఫెక్ట్ మిస్కిన్ గారు చాలా గొప్పగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమాని నా సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద చేయటం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. డెఫినెట్గా రేపు ప్రేక్షకులు తమిళ కంటే కూడా తెలుగులో చాలా ఎక్కువ ఆదరిస్తారు ఈ సినిమాని. మల్టీప్లెక్స్ల సినిమా యూత్, అందుకనే మా డైరెక్టర్ గారి సినిమాతోటి వెళ్తుంది ఈ ట్రైలర్, థియేటర్ ట్రైలరు. ఆ టెంపర్ ఏ విధంగా ఉందో నేను ఆయనతో జర్నీ చేస్తూ సినిమా జర్నీ చేస్తూ చూసిన తర్వాత ఆ సినిమాతో వెళ్ళే భాగ్యం దీనికి కలిగింది. ఎందుకంటే యాక్చువల్గా బిఫోర్ రిలీజ్ అవ్వాలి, ఇది ఆడియన్స్కి చాలా ఎక్కువ దగ్గరగా అయ్యేదానికి ఆ సినిమాతో వెళ్తుంది ట్రైలర్. ఫిబ్రవరి 27వ తారీఖు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. కొందరు అన్నారు ఎగ్జామ్స్ కదా అని. ఈ సినిమాని ఎగ్జామ్స్ జరుగుతుండేటప్పుడు ఎవ్రీ స్టూడెంట్ రిలీఫ్ కొరకు ఈ సినిమా చూస్తారు. ఒక సహకారంతో ఈరోజు మా డైరెక్టర్ గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మాకు ప్రముఖ దర్శకులు తమ్ముడు శ్రీ పూరి జగన్నాథ్ గారికి, ప్రముఖ నిర్మాతలు శ్రీ కెఎస్ రామారావు గారు, శ్రీ కె అశోక్ కుమార్ గారు, శ్రీ వెంకటేశ్వర గారు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అలంకార్ ప్రసాద్ గారు, మా తమ్ముడు సి కళ్యాణ్. ఇక ఈ సినిమా గురించి బిగినింగ్లో ఆయన చెప్పింది అక్షరాల, ఎందుకంటే నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చే ఒక రిప్రజెంటేటివ్ లాగా మెడ్రాస్ నుంచి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కొనాలి అని చెప్పి కళ్యాణ్ని పోరాడి ఈ సినిమా కొనిపించిన వాళ్ళలో నేను ఒకటి. మల్టీప్లెక్స్ల్లో మెడ్రాస్లో ఉన్న 6 మల్టీప్లెక్స్ల్లో 6 వారాలు 4 షోస్తో రన్ అయిన సినిమా ఈ మధ్యకాలంలో. మామూలుగా 1 షో 2 షోలు, ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఏమన్నా ఈ సినిమా బాగుంటే 2వ వారం వచ్చేప్పటికి 2 ఆటలు, 3వ వారం వచ్చేప్పటికి 1 ఆట, కాన్బట్టు 1 ఆట రన్ చేస్తూ ఉంటారు. 1 ఆట నుంచి మొదలయ్యి 2 ఆటలు, 3 ఆటలు, 4 ఆటలు, 7 ఆటల దాకా వెళ్ళి మళ్ళీ 4 ఆటలు కంటిన్యూస్గా 6 వారాలు ఆ మల్టీప్లెక్స్ల్లో ఆడటం అనేది, ఎందుకంటే వాటి రెంటు, వాటి భారం, వాటి టికెట్ రేటు, అడ్మిషన్ రేటు అవన్నీ మనకు తెలుసు. 120 రూపాయల చొప్పున ఆడియన్స్ కొని ఈ సినిమా అక్కడ చూశారంటే ఎంత విజయం నేను ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కళ్యాణ్ గారు కొనే ముందే నేను చెప్పా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకోవాలంటే. ఆయన ఈ అంతకుముందు చంద్రకళ రిలీజ్ హడావిడిలో ఉన్నాను అన్నయ్య, నాకు ఇప్పుడప్పుడే అక్కడ ఇదన్నీ అది మంచి సక్సెస్లోనూ మంచి హ్యాపీ మూడ్లో ఉండగా ఇది ఎక్కలా ఆయనకి అసలు ముందు. సరే నేను అప్పుడు కల్పన చెప్పి ఈ సినిమా నువ్వన్నా కొనుక్కోమ్మా, మన వాళ్ళు ఎవరిని కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి అంటే కొనటం, అడ్వాన్స్ ఇవ్వటం అంతా జరిగిన తర్వాత మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి ఈ సినిమా బాలాగారికి తెలియకుండా బాలాగారి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పేపర్ మీద చిన్న రసీదులాగా తీసుకుని ఏదో బెనిఫిట్ పొందాలని ట్రై చేశాడు. అది ఛాంబర్లో ఏదో నా డ్యూటీగా నేను చేశాను, కానీ నేను ఇదేం పెద్ద ఇదే అని కాదు, బట్ మన వాళ్ళ కోసం మనం చేయటం అని కాకుండా న్యాయంగా ఇది వీళ్ళు కొన్నారు, వీళ్ళకి చెందాలి అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా అక్కడ పనిచేశాను. అతిపెద్ద నిర్మాతల్లో ఆ జాబితాలో చేరి విజయవంతమైన నిర్మాతగా అలా చిరస్థాయి. ప్రముఖ జర్నలిస్ట్ అలాగే కన్నడ చిత్ర నిర్మాత మల్యాలతో విడుదల చేస్తున్నటువంటి మా మిత్రులు శ్రీ గౌరవనీయులు శ్రీ కె. మా సత్తిపండు చాలా గొప్ప చిత్రం. ఆ చిత్రం ఈ చిత్రం ప్రజలు మెచ్చిందే గొప్ప చిత్రం కాబట్టి 6వ తారీఖు తెలుస్తుంది అది గొప్ప చిత్రం. నేను టికెట్ తీసిన ప్రేక్షకుడే సార్. థ్యాంక్ యూ తుమ్మల సత్యనారాయణ గారు. పిశాచి ఆ టైటిల్ చూడగానే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒకప్పుడు నేను రాక్షసుడు అని ఒక టైటిల్తో ఒక పెద్ద హీరోతో ఒక సినిమా తీసా.
అంటే ఇట్లాంటి టైటిల్స్ కూడా పెట్టి జనాన్ని మెప్పించి జనాన్ని రప్పించి చేయొచ్చు అని చెప్పి ఆ రోజే అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ పెట్టిన తర్వాత కూడా పిశాచి అని పెడితే జనానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అని టైటిల్ని చూసి అనుకున్నా. అయితే ఇందాక ట్రైలర్ చూసిన తర్వాత అందమైన అమ్మాయిలందరూ దెబ్బతినో కింద పడో భయపెట్టో చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక అమ్మాయి అయినా మరి ఆయన చెప్పినట్టు లవ్ స్టోరీ, లవ్కి సంబంధించిన సీన్ కానీ పాట కానీ ఆ రొమాంటిక్ టచ్ లేదు. అందరూ అందమైన అమ్మాయిలే, చూడటానికి చాలా బాగున్నారు. అయితే వాళ్ళందరికీ మొహం మీద రక్తమో లేకపోతే పిశాచి వేషమో ఏదో మొత్తం మీద తెలియని భయం కొలిపే పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే నాకు అరే చక్కటి హీరోయిన్లు వేషాలు వేసుకోకుండా ఈ పిశాచి వేషాలు ఏంటి, ఈ గొడవ ఏంటి అనుకున్నా. ఏదేమైనా ఆ టేకింగ్ అది చూస్తే డెఫినెట్గా ఆయన కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా మంచి సినిమా అయ్యే టేకింగ్ కనబడుతుంది. ప్రతి షాట్లోనూ టీవీ ట్రైలర్లో నాకు అంత తెలియలేదు, కానీ అంతకుముందు చూపించిన థియేటర్ ట్రైలర్లో మాత్రం డెఫినెట్గా పిక్చర్లో చాలా వర్త్ ఉన్నట్టు ఆ టేకింగ్ చెప్తుంది. ఆయన చెప్పినట్టు ఆ పిశాచి ఓ మంచి అందమైన అమ్మాయి అని పెడితే ఏమన్నా బాగుంటుందేమో ట్యాగ్ లైన్, నాకు తెలీదు. పెట్టకూడదేమో కూడా నాకు తెలియదు, సస్పెన్స్ ఉండాలేమో మరి. ఏదేమైనా మా కళ్యాణ్కి ఆయన టీంకి మరో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడే చంద్రకళ చూసాం, మళ్ళీ పిశాచి వద్దులే బాబు అన్న. నేను రాలా అక్కడ ఉండి కూడా. ఇందాక కథ గురించి చెప్తుంటే నాకు సడన్గా ఒక జ్ఞాపకం వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు. దాని నుంచి రికలెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఒక ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్, పెద్ద సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఆ పిశాచి హెల్ప్ చేసే పిశాచి, దాన్ని హిందీలో అమ్జద్ ఖాన్ చేశారు, తెలుగులో జగ్గయ్య గారు చేశారు. డెఫినెట్గా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈయన చెప్పిన ట్రాక్ని బట్టి ఇది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు పిశాచికి దెయ్యానికి ఆయన ఇది చెప్పాడు. అలాంటప్పుడు ప్రేమ పిశాచనో లేకపోతే హెల్పింగ్ పిశాచనో అలా పెడితే బాగుంటుంది, లేకపోతే రక్త పిశాచి అనుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ టైటిల్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం. డెఫినెట్గా నాకు కూడా కథ చెప్పినాక పిశాచి అనేది కొంచెం లాగుతుంది. అంటే పిశాచి అంటే లేడీస్ ఎలా వస్తారు అనే ఒక ఫీలింగ్. ఒక్కసారి అంటే స్టేజ్ మీద అనకూడదు, పునరాలోచించాలని అడుగుతున్నా. ఐ డోంట్ నో జస్టిఫికేషన్ ఎందుకు, అందుకనే ఆ పిశాచి అనేది కొంచెం ఆలోచించండి. లేదంటే కాన్సెప్ట్లో పెట్టే మీ ట్రైలర్స్లో దాని మీద జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటుందని. ఐ విష్ హిమ్ ఆల్ ద బిగ్ సక్సెస్. సినిమాలు చూడను, కానీ అన్నయ్య మంచిది అనేది చెప్పాడు కాబట్టి ఈ సినిమా చూస్తాం అనుకుంటున్నాను. ఇది తమిళ్లో బాలగారి ప్రొడక్షన్లో మిస్కిన్ డైరెక్ట్ చేసిన సినిమా పిశాచు కదండి. సో పిశాచి పేరుతో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. సో కళ్యాణ్ గారు ఆల్రెడీ చంద్రకళ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టారు, ఇది కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సినిమా పేరు జ్యోతిలక్ష్మి అండ్ చార్మి కౌర్ మెయిన్ లీడ్గా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అది. సో ఈ నెల 20వ తారీఖున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అన్నీతో ఎన్నో ప్రొడక్షన్ చేయాలని. సో థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఒకటే చెప్పారు, నాకు పూరి అన్న ఈ సంవత్సరం ఇచ్చింది 2 గిఫ్ట్లు. ఒకటి జ్యోతిలక్ష్మి, దాని కంటిన్యూషను వరుణ్ తేజ సినిమా చేస్తున్నాం. ముందు దాన్ని అనుకున్నాం, మధ్యలో బంపర్ ఆఫర్ దీన్ని కొట్టాను. అది ఎందుకనంటే నా శుభశ్వేత పిల్లల పేరు మీద స్టార్ట్ చేసిన సినిమాలో చంద్రకళ లాంటి సక్సెస్ఫుల్ సినిమా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యానర్లో 2వ సినిమా జ్యోతిలక్ష్మి అవటం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా బంపర్ హిట్ కొడతాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ.
బికాస్ ఆఫ్ యూ. మీరు లేకుండా ఇంత దూరం తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మీలాంటి ప్రొడ్యూసర్స్ బ్రతకాలి. అండ్ I think you should always be grateful to the reviewers and all those people who have given you this. And మీ యాటిట్యూడ్ దట్ సినిమా ఆడకపోయే సినిమా ఇండస్ట్రీ పరంగా ఏంటంటే మన థియేటర్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, నేను కూడా ఎప్పుడు ఎన్ని కలెక్షన్స్ వచ్చినా లేదా ఆ రోజు ఎన్ని టికెట్లు వచ్చినాయని చూస్తుంటాను. బట్ యువర్ యాటిట్యూడ్ దట్ యూనో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవాళ. అంటే నేను ఐ నీడ్ టు మెన్షన్ ఇట్ దట్ ఇవాళ సినిమా హిట్ అయిందంటే మీకు శాటిలైట్ థియేటర్ రైట్సే కాకుండా మీకు ఓవర్సీస్ ఇవన్నీ మాట్లాడుతుంటాం. బట్ ఇంటర్నెట్ త్రూ అంటే ఏ ప్లాట్